భారీ ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. 2-3 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప ఎండలో ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు డాక్టర్లు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మరో 2 రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతాయని, వడగాల్పులు వీస్తాయని చెప్పారు అధికారులు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత గణాంకాలు కనుక చూసినట్లయితే ఆదిలాబాద్లో సుమారు 44.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో కూడా 44 డిగ్రీలు, ఇంకా మినహా రాష్ట్రం అంతటా కూడా ఆల్మోస్ట్ మనకి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సిటీలో కూడా చూసుకున్నట్లయితే 39.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండల తీవ్రతకు అగ్నిగుండంగా మారింది. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు జనం. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ దస్తూరాబాద్లో 44.5 డిగ్రీలు, మావలలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ రాజర్షీషా. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరూ బయటకు వెళ్లొద్దన్నారు. ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ బారిన పడకుండా పనుల సమయంలో మార్పులు చేశామన్నారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు కలెక్టర్. అలాగే జిల్లాలో 200 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెంపరేచర్స్ చాలా ఎక్కువ మన ఆదిలాబాద్ జిల్లాలో బేసికల్గా పెరిగింది కాబట్టి మనం హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం కూడా చేసుకొని అడ్వైజరీస్ కూడా ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా మనం అక్కడ పంచాయత్ సెక్రటరీ ఆశా వరకు ఉండే విధంగా ఇన్షూర్ చేయడం జరిగింది. 3 రోజుల పాటు అలర్ట్ ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆఫీసర్లు. వడదెబ్బ మరణాలు పెరిగే ఛాన్స్ ఉందని, ఎవరూ మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలతో మిర్చి రైతులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో కష్టపడి మార్కెట్కు పంట తీసుకొస్తే అక్కడ దళారులు ఇంకాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సరైన ధర లేకపోవడంతో పంటను అమ్మలేక, అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోలేక రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంటను కోల్డ్ స్టోరేజీలో దాచుదాం అనుకుంటే అప్పులు కట్టాలి, కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉంది. పంట అమ్మితేనే ఇవన్నీ సాధ్యం. ఇలా అనేక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. ఎండు మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. గతంలో వాణిజ్య పంటల్లో లాభసాటిగా నిలిచిన మిర్చి నేడు జూదంలా మారింది. రైతు చేతిలో పంట ఉన్నప్పుడు ధర తగ్గుతుంది, దళారుల చేతికి వెళ్ళాక పెరుగుతుంది. దీంతో సాగునే నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ మిర్చి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాలో ఈసారి 1,00,000 ఎకరాల్లో మిర్చి సాగైంది. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెట్టారు రైతులు. కౌలు రైతులకు నేల స్వభావం, నీటి వసతిని బట్టి అదనంగా 35,000 వరకు ఖర్చయింది. పెట్టుబడికి తగ్గట్లుగా దిగుబడులు ఆశాజనకంగా ఉండి మార్కెట్లో మంచి ధర ఉంటేనే రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి దిగుబడి ఉన్నా ధర లేదు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో మిర్చి జెండా పాట ధర 13,500గా నిర్ణయించారు. కానీ నాణ్యత లేదని వ్యాపారులు 10,000కే పంట కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు రైతులు. ఈ రోజు 8,500 నుంచి 9,000 పోవడమే కష్టం అవుతుంది. జెండా పాట 13,500 అంటున్నారులే కానీ 8,500 నుంచి 9,000 పోవడానికి కష్టంగా ఉంది. కొనడానికి కూడా ఎవరు రావట్లేదు. ఇంట్లో దాచుకుందామంటే పైన మబ్బులు పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. దాచుకోవడానికి ప్లేసులు లేక, పట్టాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కూలోళ్ళు డబ్బులు ఆగటం లేదు.
తాలుగా ఏరినోళ్ళు మిర్చి ఏరినోళ్ళు కూలోళ్ళు డబ్బులు ఆగటం, ఇటు కూలోళ్ళు కట్టలేక ఇంట్లో దాచలేక రైతులను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖమ్మం మార్కెట్ కు సుమారు 60,000కు పైగా బస్తాలు అమ్మకానికి వచ్చాయి. పెద్ద మొత్తంలో సరుకు తీసుకురావడంతో జెండా పాటలో నిర్ణయించిన ధర ఇవ్వటం లేదంటున్నారు రైతులు. కాంటా వేసే సమయంలో ఏవేవో కారణాలు చెప్పి కోత పెడుతున్నారన్నారు. జెండా పాట తర్వాత మిర్చిని పరిశీలించి దాదాపు 3,000 తగ్గించారన్నారు. నెంబర్ 1 నాణ్యత ఉన్న మిర్చికి కూడా 11,000 ఇస్తున్నారని చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంట పండిస్తే చివరకు వ్యాపారుల చేతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి వరకైనా రావడం లేదని వాపోతున్నారు. 13,500 జెండా పాట పెట్టిరు, కొనడం ఏమో 9,000, 10,000, 11,000 నెంబర్ 1 సరుకున్న. అదే జెండా పాట పెట్టినప్పుడు కనీసం ఒక 500 తేడాన్నా 1000 తేడా అయినా కొనాలి. మరి వాళ్ళు కుమ్మకైనరో ఏందో తెలియదు. బయట మార్కెట్లో ఎట్టున్నో మనకు కూడా తెలియదు. కానీ ఖమ్మం అయితే చాలా దరిద్రంగా కొంటారు. రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కావు, ఏమి గిట్టుబాటు కావు. వీటినే ఉంటే మాత్రం ఇక మిర్చి జోలికే పోరు రైతులు. అకాల వర్షాలు కూడా రైతులకు నష్టాలు తెచ్చిపెట్టాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో తడిచిన మిర్చిని జెండాపాట ధరలో సగం ధరకే కొంటామని చెప్తున్నారని ఆందోళన చెందుతున్నారు రైతులు. టార్పాలిన్లు లేక పంట కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. రాత్రిలో వర్షం కురిస్తే పంట మొత్తం తడిసిపోతుందన్నారు. సాధారణంగా అయితే క్వింటా మిర్చిలో కేజీ తాలు తీస్తారని, తడిసిన మిర్చికి 4-5 కిలోల వరకు తీస్తున్నారని చెప్పారు. తడిసిన మిర్చిని ఇంటికి తీసుకువెళ్లలేక తక్కువ రేటుకి అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం రైతుకి ఏం గిట్టడం లే, కూలీల మందం కూడా రావటం లే. ఎక్సైజ్ చేసేయడం మానేయాలి ఇక వీకెండ్ నుంచి. ఈ 1,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది మార్కెట్లో, రైతుకు మాత్రం రూపాయి రావటం లే. సాగుకారుకి గిట్టుతుంది, రైతుకు ఏం గిట్టడం లే. అసలు బతిలాడే వాళ్ళు కాల్పట్టే పరిస్థితి ఉంది రైతుది. కొనేటోడికి గిట్టుబాటు రావటం లే. కూలీలకి 400 ఇవ్వాలి, ఎండ గేరేటోళ్ళకి బస్తా కొనుక్కోరాలి, ట్రాలీ ఓన్కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. రైతులు లాస్ట్కి ఏం తినాలి, హమాలి వాళ్ళకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. మార్కెట్లో మిర్చి ధర గిట్టుబాటు అయ్యేలా చూడాలంటున్నారు రైతులు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలోని పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశువుల కొట్టం పూర్తిగా కాలిబూడిదైంది. పశువుల కొట్టం పక్కనే ఉన్న 2 వాహనాలకు మంటలు అంటుకోవడంతో అవి కూడా కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పివేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి సబ్ జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ మగ తెలియకుండా ఏ బ్యారెక్లో ఉంచాలని ప్రశ్నించారు. లింగ నిర్ధారణ చేసుకుని తీసుకురావాలని మోకిలా పోలీసులకు సూచించారు సంగారెడ్డి జైలు అధికారులు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అఘోరికి మళ్లీ వైద్య పరీక్షలు చేసి లింగ నిర్ధారణ చేయనున్నారు. చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉండడంతో అక్కడికి తరలించనున్నారు అధికారులు. వీకెండ్ వస్తే చాలు ఎవరైనా రిలాక్స్గా ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్కు వెళ్లి సరదాగా గడుపుతుంటారు. అలాంటి పర్యాటక కేంద్రమే నేరేడుగొమ్మ మండలం వైజాగ్ కాలనీ. నిత్యం వందలాది మంది పర్యాటకులతో హడావిడి కనిపిస్తోంది. అలాంటి పర్యాటక కేంద్రం ఇప్పుడు డేంజర్ జోన్గా మారింది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వైజాగ్ కాలనీలో పర్యాటకుల న్యూసెన్స్తో అవస్థలు పడుతున్నారు స్థానికులు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఒడ్డున ఉన్న వైజాగ్ కాలనీకి పర్యాటకులతో ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతానికి వీకెండ్లో యువతీ యువకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. విందు భోజన సౌకర్యాలుండడంతో ఈ ప్రాంతం రాను రాను పర్యాటక కేంద్రంగా మారింది. కానీ టూరిస్టుల నిర్లక్ష్యంతో నీటితో పాటు ఈ ఏరియా అంతా కలుషితమవుతోంది. వైజాగ్ కాలనీకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు యువత. ఎలాంటి హెచ్చరిక బోర్డులు గైడెన్స్ లేకపోవడంతో డేంజర్ జోన్లో ఈతకు వెళ్లి చనిపోతున్నారు. మద్యం మత్తులో వేగంగా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు.
మద్యం బాటిళ్లను నీటిలో పడేయడంతో గాజు ముక్కలు గుచ్చుకుని పర్యాటకులు గాయపడుతున్నారు. వైజాగ్ కాలనీ అంటే ఫిష్ ఫ్రై స్పెషల్. టూరిస్టుల కోసం చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్నారు కొందరు స్థానికులు. వారు కూడా చేపల వేటకు వెళ్లి యువత నీళ్లలో తాగి పడేసిన మద్యం బాటిళ్లతో ప్రమాదాల బారిన పడుతున్నారు. కృష్ణా వెనుక జిల్లాలో మరబోటు నడపడాన్ని నిషేధించారు అధికారులు. అయినా కొందరు డబ్బుల కోసం ఇష్టానుసారంగా మరబోటు వినియోగిస్తున్నారు. అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యువత మద్యం తాగుతూ స్పీకర్లు పెట్టి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని వాపోతున్నారు స్థానికులు. చెట్ల కింద పార్టీలు బహిరంగంగా చెత్త పారవేస్తుండడంతో చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారు. బోటింగ్ కోసం శని ఆదివారం వస్తారు. వచ్చిన తర్వాత అది సరదాగా ఉండి తిని పోతారు. స్నానాలు అవి చేస్తే వడ్డీని చేయమని చెప్తాం. గవర్నమెంట్ త్వరలో మాకు కొద్దిగా మంచి చేస్తే బాగా జాగ్రత్తలుగా. ఆ వైజాగ్ కాలనీ అనే ప్రాంతంలో చేపలు దొరకడం, అక్కడ పిచ్చలవిడిగా పబ్బు రెస్టారెంట్ కల్చర్ టైపు అటు వచ్చేసి వేరే ప్రాంతాల్లో మన గోవా ప్రాంతంలో ఎటు వెళ్తే అటు విచ్చలవిడిగా మద్యం అనేది దొరకడంతో ఆ మద్యం ద్వారానే వాళ్ళ అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ మద్యపాన నిషేధం కూడా చూసిస్తే బాగుంటుందని చెప్పేసి ఇవాళ ప్రకృతికి అనేకంగా అక్కడ వైజాగ్ కాలనీని డెవలప్ చేయడానికి కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా ముందుకు రావడం జరుగుతుంది. కానీ ముందుగా ఈ యొక్క మద్యం అనేది అక్కడ నిషేధిస్తేనే ఈ ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ప్రధానంగా పోలీసు వారు కావచ్చు, అధికారులు కావచ్చు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేసి వారికి అక్కడ వచ్చిన వారికి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యువత ట్రెండ్ కు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వాపోతున్నారు స్థానికులు. సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలు లెక్క చేయడం లేదంటున్నారు. బ్యాక్ వాటర్ లో అనుమతి లేకుండా బోట్ రైడింగ్ చేస్తూ చనిపోతున్నారని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంతోనే యువత ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు లేక, నిఘా లేక ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారంటున్నారు. అధికారులు ఇకనైనా పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ భారీ ఎత్తున మన వైజాగ్ కాలనీకి రావడం జరుగుతుంది. ఇదొక అభివృద్ధి చెందుతున్నప్పుడు దీన్ని సూచనలు చేసే విధంగా సూచన బోర్డులు కానీ ఎటువంటి అక్కడ గైడ్ చేసేటువంటి వారు కానీ లేకపోవడం బాధాకరం. అందువల్ల అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు తెలిసి తెలియక నీళ్ళలో పడి చనిపోతూ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం గ్రహించి దాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తూ దాంతోపాటు అక్కడ సూచన బోర్డులను ఏర్పాటు చేసి గైడ్లైన్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే కొంతమంది తాగి అక్కడే సీసాలు పడేయడం, అవి పగిలి చాలామందికి గుచ్చుకోవడము లేకపోవడం కోసుకోవడము రకరకాలుగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీస్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి అక్కడ వచ్చే వారికి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ నీళ్ళలో సరదాగా బోటింగ్ చేయాలని, కొంత ఈత కొట్టాలని, మరి నీళ్ళ మర్మము తెలియదు. చాలా వరకు లోతు ఎంత ఉన్నది తెలియదు. ముఖ్యంగా ఈత రాని వాళ్ళే పోతున్నారు. వాళ్ళకు మరి ఈత నాకు వచ్చా రాదని కూడా వాళ్ళకి అంత తెలియకుండా అంత అమాయకంగా నీళ్ళకు పోతున్నారు. ఇక ముందు అలాంటివి జరగకుండా అధికారులు చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. బ్యాక్ వాటర్ పరిసరాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. పర్యాటకులకు రాకపై నియంత్రణ ఉంచాలని, వైజాగ్ కాలనీ పరిసరాల్లో మద్యం నిషేధించాలని కోరుతున్నారు. చెత్త నిర్వహణ కోసం ప్రత్యేక టీం, సీసీ కెమెరాలు, వాచ్ టవర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. మరబోట్ల ప్రయాణంపై పోలీసులు ఫోకస్ చేయాలని కోరుతున్నారు. పరీక్షలు పూర్తయ్యాయి. బడికి వేసవి సెలవులు ఇచ్చారు. చిన్నారులంతా ప్లే గ్రౌండ్ల బాట పట్టారు. ఆటల్లో మునిగి తేలుతున్నారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి క్రీడల్లో మెలకువలు నేర్పిస్తున్నారు కోచ్లు. సమ్మర్ క్యాంపులు 23 రకాల స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఓరుగల్లు క్రీడా మైదానాలు విద్యార్థులతో కలకల్లాడుతున్నాయి. పిల్లలు బాగా చదవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆటలు ఎంతో అవసరం. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు ముఖ్యం. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకు స్పోర్ట్స్ నేర్పించాలని సూచిస్తున్నారు కోచ్లు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 23 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు ఆటల్లో మెలకువలు నేర్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లను సందర్శించి పిల్లలను సమ్మర్ క్యాంపుకు పంపించాలని కోరారు. ఫలితంగా వరంగల్ ట్రై సిటీ నుంచి విద్యార్థులు, యువత సమ్మర్ క్యాంపులో చేరి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు.
పరీక్షలు పూర్తయి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో విద్యార్థులంతా సమ్మర్ క్యాంప్ కి వస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్ సహా 23 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏటా ఈ సమ్మర్ క్యాంపుకు వస్తున్నామన్నారు కొందరు విద్యార్థులు. ఆటలతో సెల్ ఫోన్, టీవీలపై ఆసక్తి తగ్గుతుందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్కి ఇక్కడ జేఎన్ఎస్కి, డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీకి క్రికెట్ ఆడడానికి వస్తాను. మా మమ్మీ డాడీ నన్ను బాగా ప్రోత్సహించారు క్రికెట్ ఆడడానికి. ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ అథ్లెటిక్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ చాలా ఆడతారు. ఇక్కడ సమ్మర్ క్యాంప్కి ఇలా వస్తే ఫిట్నెస్ ఫిజికల్ యాక్టివిటీస్. సమ్మర్ క్యాంప్కి జేఎన్ఎస్కి వస్తున్నాను. మాకు దీనికి రావడం వల్ల మేము ఫిట్నెస్ని మంచిగా పెంచుకోవచ్చు అండ్ ఫిజికల్ అండ్ మెంటల్గా స్ట్రాంగ్ కూడా అవ్వచ్చు. టీవీకి, ఫోన్కి కొంచెం దూరంగా ఉండి ప్రతిభని పెంచుకుంటున్నాం. ఆటలు ఆడడంతో ఆరోగ్యంగా ఉంటున్నామన్నారు స్టూడెంట్స్. శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. నేను జేఎన్ఎస్లో చాలా ఇయర్స్ నుండి సమ్మర్ క్యాంప్కి వస్తున్నాను. ఇక్కడ సమ్మర్ క్యాంప్కి క్రికెట్ అయినా ఏ క్రీడలో అయినా మనం పార్టిసిపేట్ చేస్తే మనకి మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవుతాం. మనం ఇక్కడ క్రీడలకు వస్తే మనకి టీవీ చూడకుండా, ఫోన్ చూడకుండా ఇంకా క్రీడలు ఆడితే మనకి మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. వేసవి సెలవుల్లో చిన్నారులు క్రికెట్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు కోచ్లు. పిల్లల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి ఆటలు నేర్పిస్తున్నామన్నారు. క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్తున్నామన్నారు స్పోర్ట్స్ అధికారి అశోక్. క్రీడలతో పట్టుదల, మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం టోటల్గా 14 గేమ్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. పిల్లలకు ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ వేసవి సెలవులని పిల్లలు, పేరెంట్స్ అందరూ దీన్ని యూజ్ చేసుకొని పిల్లల్ని కంపల్సరీ సమ్మర్ క్యాంప్కి పంపించాలని. కానీ పిల్లలకు మాత్రం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. పేరెంట్స్ ఏంటంటే సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఇంపార్టెంట్ బేసిక్లీ. దాని తర్వాత మంచి ప్లేయర్ ఏమైనా ఉంటే వాళ్ళ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల మీకు సమ్మర్లో పిల్లలు ఎట్లుంటారు, ఇప్పుడు ఫోన్లే కాకుండా ఫోన్లో బాగా అడాక్ట్ అయ్యారు. ఏదైనా తినేటప్పుడు ఫోన్ ఇస్తున్నారు, ఏడ్చేటప్పుడు ఫోన్ ఇస్తున్నారు, కంప్యూటర్ అన్నీ ఎట్లా ఉందంటే బాగాలేదు వ్యవస్థ. ఈ స్పోర్ట్స్ వల్ల లాభం చాలా ఉన్నది. ఫిజికల్గా లాభం ఉంది, మెంటల్గా లాభం ఉంది. ఇప్పుడైతే మీకు ఎంప్లాయ్మెంట్ లాభం ఉంది. ఇంట్లో ఉండి ఫోన్లకు అలవాటు పడకుండా పిల్లలను సమ్మర్ క్యాంప్ లో చేర్పిస్తున్నారు పేరెంట్స్. నచ్చిన ఆటలు నేర్చుకుంటూ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు విద్యార్థులు. దేశ స్థాయిలో బీసీసీఐ, రాష్ట్ర స్థాయిలో హెచ్సీఏ క్రికెట్ ఆటను ప్రోత్సహించే ప్రాధికార సంస్థలు. మన రాష్ట్రంలో క్రికెట్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుండెకాయ లాంటిది. జిల్లాల్లో క్రికెట్ను ప్రోత్సహించి నాణ్యమైన క్రీడాకారులను ప్రోత్సహించడంతో హెచ్సీఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్ల వరకు లోకల్ ఆటగాళ్లను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెచ్సీఏదే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హెచ్సీఏ జిల్లా స్థాయి క్రికెట్ను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను హెచ్సీఏ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగమరావు. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధిని విస్మరిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని హెచ్సీఏపై బీసీసీఐ అంబుడ్స్మెన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ ఇతర జిల్లాల్లో క్రికెట్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో క్రికెట్ ఆటకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బీసీసీఐ ఇస్తున్న 25% నిధుల గురించి కూడా ఫిర్యాదులో ప్రశ్నించారు ఆగమరావు. హెచ్సీఏ నిర్లక్ష్యంతో జిల్లాలోని ఎందరో యువ క్రీడాకారులకు అవకాశం రావడం లేదన్నారు ఆగమరావు. స్థానికంగా సౌకర్యాలు లేక టాలెంట్ వృధా అవుతోందన్నారు. బీసీసీఐ ఇస్తున్న నిధులను కేవలం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని హెచ్సీఏనే స్వయంగా తీర్మానించిందని, కానీ ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. హెచ్సీఏ నిర్లక్ష్యంపై బీసీసీఐ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అంబుడ్స్మెన్ ను ఆశ్రయించారు ఆగమరావు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అంబుడ్స్మెన్ నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ని ఆదేశించింది. ఫండ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ హెచ్సీఏ వరకే ఆగిపోతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ కానీ, క్యాలెండర్ కానీ, తర్వాత ఫండ్స్ కానీ కింది వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఫ్లో అవ్వట్లేదు. ఇట్లా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో మేము ఎన్నో రకాల పిటిషన్స్ ఇచ్చాము, ప్రపోజల్స్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రౌండ్స్ ఉండాలి, తర్వాత కోచింగ్ ఉండాలి,
తర్వాత టోర్నమెంట్ జరగాలి. ఇవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినప్పుడే క్రికెట్ స్టేట్ వైడ్ జరుగుతున్నట్టు అవుతుంది. 2018-2021లో జిల్లా క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు ఆగమరావు. క్రికెట్ అభివృద్ధి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు హెచ్సీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని, ప్రతి 6 నెలలకు నివేదిక బీసీసీఐకి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ హెచ్సీఏ అవేమీ పాటించడం లేదన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు సరైన గుర్తింపు లేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయి జట్లకు క్రీడాకారుల సెలక్షన్ ప్రాసెస్ లోనూ వివక్ష కనిపిస్తోందన్నారు క్రికెటర్లు. గ్రాస్ రూట్ లో జిల్లా క్రికెటర్లకు సపోర్ట్ లేక నైపుణ్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఏళ్ల నుండి చూస్తున్నది ఒకటే వీక్ పాయింట్ ఏంటంటే హెచ్సీఏ నుండి మనకు సరిగా ఫండ్స్ రాకపోవడు, ప్లస్ హెచ్సీఏ నుండి ఎంకరేజ్మెంట్స్ ఉండకపోవడు, హెచ్సీఏ నుండి సెలక్షన్స్లో లోటుపాట్లు అవ్వడు. సో ఇవన్నీ కూడా జిల్లా వాళ్ళు చాలా వరకు నష్టపోయినాము. ఇప్పుడు కాదు, ఒక 30 years నుండి ఒక్క ప్లేయర్ కూడా కరీంనగర్ కానీ వేరే జిల్లాలలో కానీ కూడా డెవలప్ అయ్యి వాళ్ళని సెలెక్షన్ చేసుకున్న దాఖలే లేదు ఇప్పటి వరకు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే హెచ్సీఏ ఎందుకో జిల్లాల వారి మీద తక్కువ చూపు చూపిస్తుంది, చిన్న చూపు చూస్తుంది. ఫండ్స్ కరెక్ట్గా మనకు స్పెండ్ చేస్తలేదు. సో ఒక కోచెస్ని డెవలప్మెంట్ చేస్తలేదు, ఒక అకాడమీస్ మెయింటైన్ చేస్తలేదు, ఒక గ్రౌండ్స్ ప్రొవైడ్ చేస్తలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా క్రీడాకారులను సౌకర్యాలను పట్టించుకోవడం లేదంటున్నారు కరీంనగర్ జిల్లా క్రికెటర్లు. హెచ్సీఏ నిర్లక్ష్యంతో నైపుణ్యం గల క్రీడాకారులు మరుగున పడిపోతున్నారని ఆరోపించారు. గ్రౌండ్లు, క్రీడా సామాగ్రి, టర్ఫ్ పిచ్లు, మ్యాట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. జిల్లాల్లో క్రికెట్ కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తామే ఖర్చు చేస్తామన్న హెచ్సీఏ నిర్ణయంతో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందటం లేదని ఆరోపించారు. ఒక 4 నుండి 5 సంవత్సరాల వరకు కరీంనగర్ డిస్టిక్ ఆడాను. కానీ ఇక్కడ సౌకర్యాలు హెచ్సీఏ నుండి ఫండ్స్ రాకపోవడం, సరిగ్గా సెలక్షన్ జరగకపోవడం, ఎంత చేసినా కూడా హెచ్సీఏ ప్లేయర్స్ అక్కడ లీగ్స్ ఆడిన వాళ్ళు ఆడుతారు. కరెక్ట్ డిస్టిక్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు. గ్రౌండ్స్ కూడా కరెక్ట్ లేవు. ఇక్కడ టర్ఫ్ కానీ ఏం లేదు. క్యాంప్ కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. అప్కమింగ్ ప్లేయర్స్ కూడా ఆడలేకపోతున్నారు. జిల్లా ప్లేయర్లకి సరైన గుర్తింపు రావట్లేదు. ఎందుకంటే హెచ్సీఏలో లీగ్ టీమ్సే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా కూడా మా అంటే 1-2 మ్యాచ్లు ఆడిపిస్తారు. మరోవైపు సరైన గ్రౌండ్లు లేక చిన్న పిల్లలు, భావి క్రికెటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న కొద్దిపాటి చిన్న గ్రౌండ్లలోనే ఆడుకుంటున్నారు. క్రికెట్ అంటే తమకు ఎంతో ఇష్టమని, కానీ ఆడుకునేందుకు గ్రౌండ్లు లేవని, సరైన శిక్షణ దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తేనైతే ఇది గ్రౌండ్ చిన్నగా ఉంది, అంత క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా గ్రౌండ్స్ తయారు చేయాలి, స్కౌటింగ్ టీం రావాలి, ప్రాపర్ స్కౌటింగ్ టీం ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఇక్కడ నుంచి మనం ప్లేయర్స్ని ఎట్లా తీసుకురావాలి. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ 30-40 years నుంచి ఒక్క ప్రాపర్ ప్లేయర్ కూడా వస్తలేడు కరీంనగర్ నుంచి. ఎంకరేజ్మెంట్ లేదు, ప్రాపర్ స్కౌటింగ్ చేస్తలేరు. చాలా మందికి ఇక్కడ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు ఆగిపోతుంది. ఇక్కడనే ప్రాపర్ పిచ్ చేసుకున్నాం అనుకో, రేపు పొద్దున వచ్చేవారికి ఎవరు ఎక్కడ ఆడతారో తెలియదు. అందరు వచ్చి దానికోసం నొల్లీలు అయినాయి. ఇప్పటికి ఒకటే గ్రౌండ్, కొంచెం స్పేస్ ఎక్స్టెండ్ చేయాలి, సమ్మర్ క్యాంప్స్ పెట్టాలి ఫ్రీగా ఆడిపించడానికి. అంబేద్కర్ స్టేడియం తీరు సమ్మర్ క్యాంప్స్ అక్కడ ఉంటాయి కదా అన్ని గేమ్స్ కి, అట్లనే ఎస్ఆర్ గ్రౌండ్ అవుతుండాలి. ఇక్కడ మంచిగా ఉంది కానీ కొంచెం గ్రౌండ్ పెంచితే బాగుండు. ఎందుకంటే సండే వచ్చినప్పుడు అందరు ఎక్కువ అవుతారు, ప్లేస్ లేదు. మ్యాట్లు కావాలి, వికెట్లు కావాలి, బ్యాట్ కావాలి, బాల్ కావాలి, అన్నీ కావాలి క్రికెట్ అనగా. ఎన్నో సమస్యలు జిల్లా క్రికెట్ ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఇలాంటి టైంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ముందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలనుకుంటున్నారు జిల్లాల క్రికెటర్లు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మూతపడిన 3 ప్రభుత్వ స్కూళ్లను ఎంఈఓ దేవేందర్ చారి రీఓపెన్ చేయించారు. 7 ఏళ్ల నుంచి మూతపడిన 3 స్కూళ్లను గ్రామస్తుల సహకారంతో పునరుద్ధరించారు. జిల్లాలో మూతపడిన మిగతా ఈ 153 స్కూళ్లను కూడా రీఓపెన్ చేసేందుకు కృషి చేయాలని టీఎఫ్టీఎస్ రాష్ట్ర కార్యదర్శి మైసా శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. 23 విద్యార్థులతో ఇరుసులాపురం పాఠశాల రీఓపెన్ కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. That's all for now. Stay tuned to V6 News.